దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులో జరిగినటువంటి ఎన్నికలపై ఇప్పుడు అందరి ఆసక్తి కూడా కలుగుతోంది. ఎందువల్ల అంటే ఇప్పుడు అక్కడ చూసినట్టయితే ఒక ఫియర్స్ ఫైట్ అనేటువంటిది ముఖ్యంగా కొత్త ఎలిమెంట్స్ ఈ ఎన్నికల్లో ఇంట్రడ్యూస్ చేయబడటం, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఆ పార్టీస్కు ఉన్నటువంటి స్ట్రాటజీస్ కూడా ప్రజలకు అనుగుణంగా మార్పు చేయటం, ముఖ్యంగా ఇప్పుడు పెను సవాళ్ళు అక్కడ డిఎంకే పార్టీ కూడా ఉన్నాయి. ఎందువల్ల అంటే తమిళనాడు ఎన్నికల యొక్క హిస్టరీ చూసినట్టయితే బ్యాక్ టు బ్యాక్ ఎన్నికల్లో గెలవటం అనేటువంటిది దాదాపు అసంభవంగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ నేపథ్యంలో నిజంగా స్టాలిన్ అటువంటి ఒక వైవిధ్యభరితమైనటువంటి విజయాన్ని అందుకుంటారనేటువంటి అంశాలు ఉన్నాయి. అలాగే ఉదయనిధి స్టాలిన్ యొక్క పాత్ర ఎలా ఉంది, అలాగే కొత్తగా వచ్చినటువంటి పార్టీ టీవీకే పార్టీ తమిళహ వెట్రి కళహం అని అంటాం, యాక్టర్ విజయ్ నేతృత్వంలో ఉన్నటువంటి పార్టీ ఎటువంటి ఒక సంచలనాన్ని నమోదు చేయబోతుంది. అలాగే సీమన్ అనేటువంటి ఒక ఇంటెలెక్చువల్ పార్టీ ఏదైతే పెట్టారో నామ్ తమిళర్ కట్చి అనేటువంటిది, మరి ఆ పార్టీ ఎలా చేస్తుంది. అలాగే మనకు ముఖ్యంగా ట్రెడిషనల్ ఆర్చ్ రైవల్ డిఎంకే పార్టీకి రైవల్ అయినటువంటి అனைత్ ఇండియా ద్రావిడ మున్నేట్ర కళహం అంటే ఏఐఏడిఎంకే అని అంటాం. మరి ఆ పార్టీలో ఉన్నటువంటి పన్నీర్ సెల్వం కానివ్వండి, అలాగే ఇప్పుడు మనం చూసినట్టయితే అక్కడ శశికళ ఫ్యాక్టర్ కానివ్వండి, ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనం చూసుకోవాలి. సీమన్స్ పార్టీలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఇట్స్ అన్ ఇంటెలెక్చువల్ పార్టీ కాబట్టి ఓన్లీ టాప్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆ పార్టీలో ఉండటం, మరి అంశాలు ఎక్కడ మనకు అర్బన్ రూరల్ డివైడ్ని ఎలా తీసుకొని వెళ్తున్నాయి, మరి డిఎంకే పార్టీ మళ్ళీ ఒకసారి విజయకేతనాన్ని ఎగరబోయబోతోందా, లేక వాళ్ళ ఆర్చ్ రైవల్స్ అయినటువంటి ఏఐఏడిఎంకే పార్టీ మళ్ళీ ట్రెడిషనల్గా పవర్లోకి వస్తుందా. ఎందువల్ల అంటే తమిళనాడులో ఒక స్వాపింగ్ ఆఫ్ పవర్స్ అని మనం అంటాం. ఎందువల్ల అంటే చిన్నప్పటి నుంచి అక్కడ చదువుకునే రోజుల నుండి మెడ్రాస్లో ఉండటం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్యాటర్న్ కొంతవరకు గ్రహించగలుగుతున్నాను. అక్కడ స్వాపింగ్ ఆఫ్ పవర్స్ అని అంటాం. అంటే ఎవ్రీ 5 years ఒకరికి పవర్ అంటూ ఇవ్వటం, వాళ్ళు చేసేటువంటి ఆ పనిని బట్టి వాళ్ళకు మళ్ళీ నెక్స్ట్ టర్మ్ ఇవ్వటమా లేదా, మోస్ట్లీ దేర్ విల్ బీ ఏ షిఫ్ట్ ఇన్ పవర్, అది చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఈసారి డిఎంకే బ్యాక్ టు బ్యాక్ పవర్లోకి రాగలదా, ఈ అంశాలన్నింటినీ ఇప్పుడు మనం అనలైజ్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. 2026 తమిళనాడు ఎన్నికలకు ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి అని ముందు మనం గమనించినప్పుడు ముఖ్యంగా మనం చూసినట్టయితే ట్రెడిషనల్గా డిఎంకే ఏఐడిఎంకే అనే పార్టీలు ఉండేవి. మనం డిఎంకే పార్టీ చూసాం, అరిగ్నర్ అంటే అన్నాదురై స్టార్ట్ చేసినటువంటి ఈ పార్టీ చాలా ఏళ్లగా పవర్లో ఉన్నా కూడా ఆ పార్టీ నుంచి స్ప్లిట్ అయినటువంటి ఏఐడిఎంకే ఆ పార్టీ ఇంకొక కొత్త రూపాన్ని దాల్చింది. అలాగే తమిళనాడులో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటి అంటే అక్కడ యాక్టర్స్కు బాగా అప్పీల్ ఉంటుంది. ఎందువల్ల అంటే ఎమోషనల్ ఎలిమెంట్ అక్కడ తమిళనాడులో చాలా ఎక్కువ పనిచేస్తుంది. కాబట్టి డాక్టర్ ఎంజి రామచంద్రన్ గారు ఇలా ఆ ఎమోషనల్ ఎలిమెంట్ను ముందుకు తీసుకొని వెళ్ళారు. అలాగే జయలలిత గారు కూడా, వారు కూడా యాక్టరే కాబట్టి వారు కూడా పీపుల్ కాంటాక్ట్ అనేటువంటి ఒక ఎలిమెంట్తో కనెక్ట్ అనేటువంటి ఒక విధానంతో ముందుకు వెళ్ళారు. మరి ఈరోజు మనం చూసినట్టయితే డిఎంకే పార్టీకి ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఏంటి అంటే డిఎంకే పార్టీ ఈజ్ హైలీ ట్రెడిషనల్. అంటే ఎప్పుడు మొదలుపెట్టినప్పటి నుంచి వాటి సిద్ధాంతాలు ఏమున్నాయో వాటికే కట్టుబడి ఉంది. ముఖ్యంగా డిఎంకే పార్టీకి ఉన్న అతిపెద్ద నెగటివ్ ఎలిమెంట్ ఏంటి అంటే అది రాజకీయాల వైపు ఉన్నటువంటి ఆసక్తి మతపరమైన అంశాల్లో ఉండదు అని. ఇన్ఫ్యాక్ట్ డిఎంకే పార్టీని ఏథీస్ట్ పార్టీ అని కూడా అనటం మనం చూస్తూ ఉన్నాం. మనం చెన్నైలో ఉన్నటువంటి డిఫరెంట్ ఏరియాస్, ఇప్పుడు మనం మైలాపూర్ కానివ్వండి, పెరంబూర్ కానివ్వండి, ట్రిప్లికేన్ కానివ్వండి, అలాగే మేడవాకం కానివ్వండి, ఇలా డిఫరెంట్ ఏరియాస్ ఎప్పుడైతే మనం చూస్తూ ఉన్నామో, అశోక్ నగర్ కానివ్వండి, టీ నగర్ కానివ్వండి, ఇలా అర్బన్ రూరల్ డివైడ్, ముఖ్యంగా మనం రెడ్ ఏరియా లాంటి రూరల్ ఏరియాస్ చూసినప్పుడు కూడా ప్రజలు ఏం అనుకుంటున్నారు అనేటువంటి ఒక ప్రజా పల్స్ని కనుక మనం ముందుకు తీసుకొని దాన్ని ఒక ప్రాతిపదికగా మనం చూసినప్పుడు తమిళనాడు ఎన్నికల్లో చాలా కొన్ని ప్రత్యేకతలు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదేంటి అంటే ఈ మధ్య డిఎంకే పార్టీ ట్రెడిషనల్ పార్టీ కాబట్టి అది ప్రజలకు కావాల్సిన, ప్రజలకు అందుబాటులో ఉండవలసినటువంటి అనేక అంశాలపై ప్రధానమైనటువంటి దృష్టిని పెట్టింది. ముఖ్యంగా నిత్యావసర వస్తువులన్నీ కూడా ప్రజలకు సజావుగా అందుబాటులో ఉండడం, మరీ ముఖ్యంగా హాస్పిటల్స్ కానివ్వండి, అలాగే మనం చూసినట్టయితే రోడ్స్ అండ్ అలాగే మనకున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో డిఎంకే పార్టీ చాలా అద్భుతంగా చేసింది. ముఖ్యంగా డిఎంకే పార్టీ కలిసి వచ్చే అంశం ఏంటి అంటే జనరల్గా మనం జీడిపి అంటే
దేశానికి మనం జీడిపి తీసుకుంటాం, అలాగే ఎస్జిడిపి అంటే స్టేట్ వైజ్ జీడిపి కూడా మనం తీసుకోవటం ఒక పద్ధతి ఉంది. మరి అలా తీసుకున్నప్పుడు స్టేట్ వైజ్ తమిళనాడు స్టేట్ వైజ్ జీడిపి కనుక మనం తీసుకున్నట్టయితే దాదాపు 12% ఎస్కలేషన్, అంటే ఇట్ ఈస్ గోయింగ్ అప్ బై 12%. మరి ఇది నిజంగా చాలా పెద్ద ఫ్యాక్టర్. ఎందువల్ల అంటే దాదాపు నాకు తెలిసి 14 నుంచి 15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినా కూడా ఈ రకమైనటువంటి ఒక ఎస్కలేషన్ మనం ఎప్పుడూ చూడలేదు తమిళనాడులో. కాబట్టి దట్స్ గోయింగ్ టు బీ ఎ వెరీ బిగ్ బూస్టప్ ఫర్ డిఎంకే. ఇంకోటి మనం చూసినప్పుడు తమిళనాడులో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, మనం బెంగాల్ అండ్ తమిళనాడు కంపేర్ కనుక చేసుకున్నట్టయితే బెంగాల్తో కంపేర్ చేస్తే తమిళనాడు ఈజ్ ఫార్ అహెడ్ ఇన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. ముఖ్యంగా ఎంఎన్సీస్ ఏవైతే ఉన్నాయో, హుందాయ్ కంపెనీ అక్కడ ఒక షిప్ యార్డ్ కూడా బిల్డ్ చేసేటువంటి ఒక ప్రతిపాదన ముందుకు తీసుకొని వచ్చింది. అలాగే రోల్స్ రాయిసీ కంపెనీ, ఆటోమొబైల్ జైంట్ అయినటువంటి రోల్స్ రాయిసీ కూడా అక్కడ ఒక సర్వీస్ సెంటర్, అంటే హోసూర్ దగ్గర సర్వీస్ సెంటర్, మెయింటెనెన్స్ సెంటర్ కూడా పెట్టే ప్రయత్నంలో ఉంది. అలాగే మనం ఫాక్స్కామ్ అనేటువంటి కంపెనీ కూడా ఎక్స్పాన్షన్ మోడ్లో ఉంది. ఇది మచ్చుకు నేను కొన్ని చెప్తున్నాను, ఎందువల్ల అంటే ద లిస్ట్ ఈజ్ వెరీ వాస్ట్. మరి ఇలా మనం చూసుకున్నట్టయితే తమిళనాడు ఇండస్ట్రియల్గా బాగా డెవలప్ అవుతోంది. ముఖ్యంగా ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆ కోఎఫిషియంట్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ స్ట్రాటజీస్ కూడా మనం స్టాటిస్టిక్స్ తీసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ అప్ బై 15%. మరి దట్స్ ఏ హ్యూజ్ సపోర్ట్ ఫర్ ది డిఎంకే పార్టీ. ఎందువల్ల అంటే డిఎంకే పార్టీ ఇచ్చినటువంటి ఒక వైబ్రెంట్ సపోర్ట్ ఫర్ ఇండస్ట్రీస్ వల్ల స్టేట్లో ఇప్పుడు అనేక రకాలైనటువంటి ఆపర్చునిటీస్, ఎప్పుడైతే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఉంటుందో మోర్ ఇండస్ట్రీస్ అంటే మోర్ ఆపర్చునిటీస్ ఫర్ యూత్ టు గెయిన్ జాబ్స్. అలాగే ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీస్ పెరుగుతున్నాయి. అలాగే మైగ్రేషన్ అంటే ఈ తమిళనాడుకు రావటం, మిగతా రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు. అలాగే మనం చూసినట్టయితే తమిళనాడులో ఒక షిప్పింగ్ ఇండస్ట్రీ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఫార్మాస్యూటికల్ కానివ్వండి, అక్కడ ట్రెడిషనల్గా ఉన్న టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక అద్భుతమైన పంతాలో వెళ్తూ ఉన్నాయి. ముఖ్యంగా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే పవర్. మరి ఆ పవర్ అనేది అబండెంట్గా అక్కడ వాళ్ళకి చాలా చీప్గా దొరుకుతున్నటువంటి నేపథ్యంలో తమిళనాడు హ్యాస్ బికమ్ ఏ బెస్ట్ అడ్రస్ ఫర్ ఆల్ ఇండస్ట్రీస్. ముఖ్యంగా సేఫ్టీ, సెక్యూరిటీ ఆఫ్ విమెన్, ఇవన్నీ కూడా నిజంగా తమిళనాడును ముందుకు తీసుకొని వెళ్తున్నాయి. అలాగే ఇట్ హ్యాస్ ఎ వెరీ బిగ్ కోస్ట్ లైన్. మరి తమిళనాడుకు ఉన్నటువంటి కోస్ట్ లైన్ కూడా అక్కడ ఫిషింగ్ కానివ్వండి, అలాగే మెరైన్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో, అలాగే మెరైన్ ఫుడ్స్ ఏదైతే ఉంటాయో వాటన్నిటి కూడా ఆ ఈకోసిస్టమ్ను బాగా డెవలప్ చేసుకోగలిగింది. మరి డిఎంకే పార్టీ ముఖ్యంగా ప్రజలకు అందుబాటులో ఉండే పార్టీగానే ఆవిర్భావం అయింది. కాబట్టి అక్కడ మనం ఈనాటికి చూసిన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేటువంటిది హైలీ ప్రిఫరబుల్గా ఉంది. అలాగే సైడ్ బై సైడ్ మనం చూసినట్టయితే ప్రైవేట్ పార్టిసిపేషన్ కూడా ఉంది. అల్ట్రా మోడర్న్ ఇప్పుడు స్ట్రక్చర్స్ వస్తున్నాయి. అలాగే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డెవలప్మెంట్ కానివ్వండి, ఇప్పుడు చూసినట్టయితే మనకు ఏదైతే మెట్రోలో ఉండవలసినటువంటి ఫెసిలిటీస్ డెవలప్ చేయడంలో పార్టీస్ అన్నీ కూడా ముందుకు వస్తున్నాయి. మరి డిఎంకే పార్టీ ఇలా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈజ్ ఇట్ ఏ కైండ్ ఆఫ్ కేక్ వాక్ ఫర్ డిఎంకే అందాం అనుకుంటే డెఫినెట్లీ నాట్. ఎందువల్ల అంటే డిఎంకే పార్టీ ఈజ్ ఇన్ అలయన్స్ విత్ కాంగ్రెస్. మరి కాంగ్రెస్ పార్టీతో పొత్తుతో వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అసలు తమిళనాడులో అయినటువంటి మార్పు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఎందువల్ల అంటే ట్రెడిషనల్గా ఓన్లీ తమిళ్ పార్టీస్ మాత్రమే ఉండేవండి. కానీ ఈ మధ్యకాలంలో ఏమైనాయంటే నేషనల్ పార్టీస్ అక్కడ ఉన్నటువంటి 2 అతిపెద్ద పార్టీస్తో జట్టు కట్టాయి. ఇప్పుడు డిఎంకే పార్టీనేమో కాంగ్రెస్ పార్టీ వచ్చి జట్టు కట్టింది. అలాగే ఏఐఏడిఎంకేతో బీజేపీ పార్టీ జట్టు కట్టింది. మరి నేషనల్ పార్టీస్ ఎప్పుడైతే మనకు స్టేట్లో ఎంటర్ అవుతాయో పర్స్పెక్టివ్ కానివ్వండి, విజన్ కానివ్వండి, థింకింగ్ కానివ్వండి మారిపోతాయి. మనం ఇంతవరకు మన రాష్ట్రం ఇదే, దీని యొక్క అవసరాలు ఇదే, దీని ప్రత్యేకతలు ఇవే, దీనికి సంబంధించిన అంశాలు ఇవే అని మాట్లాడే ప్రజలు ఇప్పుడు దేశం యొక్క భద్రత, దేశం యొక్క అలాగే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, అలాగే దేశంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి మార్పుల్ని, చేర్పుల్ని, అలాగే దేశానికి కావాల్సినటువంటి అంశాలని కూడా చర్చిస్తూ ఉన్నారు యాక్టివ్గా. మరి దట్స్ ఎ కైండ్ ఆఫ్ డిఫరెంట్ తమిళనాడు విచ్ వీఆర్ సీయింగ్. మరి ఈ నేపథ్యంలో కొన్ని కొత్త పార్టీలు కూడా పుట్టుకొచ్చాయి. అంటే ఈ మధ్యకాలంలో వచ్చిన పార్టీలు కాక ఇంతకుముందే మనం చూసాం తమిళహ మున్నేట్ర మున్నని అనేటువంటి ఒక పార్టీ వచ్చింది. అలాగే మరుమలర్చి దిరావిడ మున్నేట్ర కళహం అనేటువంటి ఒక పార్టీ కూడా వచ్చింది. మరి ఇలాంటి పార్టీస్ కూడా ముఖ్యంగా వైగో లాంటి లీడర్స్ అక్కడ ఉన్నారు. కాబట్టి మనం సెకండ్ గ్రేడ్ సిటీస్ ఎప్పుడైతే చూస్తామో ధర్మపురి, సేలం, కోయంబత్తూర్, అలాగే రామ్నాథ్ డిస్ట్రిక్ట్, ఇవన్నీ మనం ఎప్పుడైతే కవర్ చేసుకుంటామో హోసూర్,
వీటిల్లో ఉన్నటువంటి కెపాసిటీస్ ఇవన్నీ కూడా ఎవరైతే ఎక్స్ట్రాక్ట్ చేయగలరో, వాటిని ఎక్స్‌ప్లాయిట్ చేసి ప్రజలకు అనుగుణంగా మార్చగలరో, ఇవన్నిటిని కూడా ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి డెఫినెట్గా ఈ అంశాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ పోలింగ్లో చాలా ప్రధానమైన భూమికను వహించబోతున్నాయి. అలాగే మనం చూసాం ఇప్పుడు కొత్తగా ఆవిర్భావం చెందిన ఒక 2 పార్టీల గురించి మీ అందరికీ తెలుసు. ఒకటి తమిళహ వెట్రి కళహం అని యాక్టర్ విజయ్ స్టార్ట్ చేసినటువంటి ఈ పార్టీ కూడా 234 సీట్స్ ఏదైతే తమిళనాడు అసెంబ్లీలో ఉన్నాయో అన్ని స్థానాల్లో మేము ఇండిపెండెంట్గా పోటీ చేస్తాం, అలాగే మా ఐడియాలజీతో మేము ముందుకు వెళ్తాం, వీ విల్ నాట్ కాంప్రమైజ్ బై జాయినింగ్ విత్ అదర్స్ అని చాలా స్పష్టంగా యాక్టర్ విజయ్ చెప్పారు. ముఖ్యంగా ఈరోజు తమిళనాడులో మనం చూసినట్టయితే యాక్టర్ విజయ్కు ఉన్నటువంటి ఫాలోయింగ్ అందరికీ తెలుసు. నిజంగా అది ఒకసారి శృతి మించి అనేక ప్రమాదాలకు కూడా దారితీసింది. ఆ కేసెస్ కూడా ఇంకా విజయ్ అండ్ పార్టీ పైన ఉన్నాయి. మరి అంత ఫాలోయింగ్ ఉన్నటువంటి విజయ్ నిజంగా ఈ ఎన్నికల్లో ఆ ప్రజల యొక్క అభిమానాన్ని నిజంగా ఓట్ల కింద మార్చుకోగలుగుతారు అనేటువంటి అంశం అందరూ పొలిటికల్ ఎక్స్పర్ట్స్ ఇప్పుడు ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే ఎమోషనల్గా కనెక్ట్ కావడం ఒకటి, అక్కడ పోలింగ్ రోజు వాళ్ళు విజయ్కి అనుకూలంగా ఓటు వేయడం ఇంకో ఫ్యాక్టర్. మరి ఇక్కడ ఉన్నటువంటి అభిమానం అక్కడి వరకు చేరుతుందా అనేటువంటి అంశం కూడా ఇప్పుడు ప్రధానంగా చూస్తూ ఉన్నారు. అలాగే ముఖ్యంగా యాక్టర్ విజయ్లో ఉన్నటువంటి సామాజిక దృక్కోణం ఏదైతే ఉందో, అలాగే అన్ని మతాల్ని సమానంగా చూసే ఒక ఉద్దేశం మనం చూసాం. హౌ హీ వాస్ మింగ్లింగ్ విత్ లీడర్స్ ఆఫ్ అదర్ రిలిజియన్, మరి దట్స్ ఏ పాజిటివ్ ఫ్యాక్టర్ ఫర్ హిమ్. ముఖ్యంగా విజయ్ అంటే రూరల్ ఏరియాస్లో కూడా చాలా కనెక్ట్ ఉన్నప్పటికీ అర్బన్ ఏరియాస్లో చాలా అవుట్ అండ్ అవుట్ వాళ్ళందరూ కూడా విజయ్ యొక్క ఐడియాలజీ, ముఖ్యంగా యూత్లో అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రూరల్ ఆర్ అర్బన్, యూత్ యొక్క కనెక్ట్ చాలా ఎక్కువగా ఉంది. మార్పు దిశగా యూత్ ఎప్పుడూ కోరుకుంటారు కాబట్టి మార్పు అనేటువంటిది ఇప్పుడు డిఎంకే, ఏఐఏడిఎంకే 2 పార్టీస్ కూడా ట్రెడిషనల్ పార్టీస్. అవి ఒక రకంగా క్లాసికల్ స్ట్రాటజీసే వాడతాయి పోలింగ్లో కూడా. కాబట్టి అవి ఎంతసేపు కూడా విమెన్ ఇనిషియేటివ్స్, విమెన్ ఫేవరెటిజం, అలాగే విమెన్కి సంబంధించినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్, అలాగే ముఖ్యంగా ఇటువంటి ఫ్రీబీస్ వైపు అవి ఆలోచన చేసి ప్రజల్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తాయి. కానీ రాడికల్గా ప్రజల్లో ఒక కొత్త ఆలోచన విధానాన్ని ఒకటి సృష్టించడం, అలాగే ఒక కొత్త రకమైనటువంటి ఇప్పుడు జెన్జీ అంటాం కదా, అటువంటి ఆలోచనలతో ముందుకు పోవటం అనేటువంటిది ఆ పార్టీలో ఉండదు. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వేర్ యాక్టర్ విజయ్ ఈజ్ ట్రయింగ్ టు పిచ్ హిస్ స్టోన్. అక్కడ విజయ్ అనేటువంటి రోల్ చాలా పెద్దది. అలాగే టీవీకే పార్టీ కూడా ఒక నూతనమైనటువంటి ఆలోచనతో ముందుకు వచ్చింది. ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధానంలో కూడా కొన్ని కొత్త సంస్కరణలు తీసుకొని వస్తాం, అలాగే రాష్ట్రాన్ని ఈవెన్గా డెవలప్ చేస్తాం. ఎందువల్ల అంటే తమిళనాడులో కూడా దెర్ ఆర్ సమ్ ఏరియాస్ విచ్ ఆర్ అబ్సల్యూట్లీ బ్యాక్వర్డ్, మరి కొన్నేమో అల్ట్రా మోడర్న్గా ఉన్నాయి. మరి ఈ డివైడ్ అనేటువంటిది లేకుండా వీఆర్ ట్రయింగ్ టు ఫైండ్ ఏ కామన్ గ్రౌండ్ అని కూడా చెప్పారు. కాబట్టి యూత్ ఇప్పుడు విజయ్ వైపు ఆలోచన చేస్తుందని కొన్ని రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇంకొక కొత్త పార్టీ కూడా ఉందండి. అదే సీమన్ గారు స్టార్ట్ చేసినటువంటి నామ్ తమిళర్ కచ్చి. ముఖ్యంగా తమిళ్ ఐడెంటిటీ అనేటువంటిది అక్కడ ఉన్న వాళ్ళకు చాలా ముఖ్యం. మీరు ర్యాండమ్గా ఒక తమిళియన్ అడిగి చూస్తే మనం కలిసిన వెంటనే వాళ్ళు వణక్కం అంటారు, అంటే దట్ ఈస్ హౌ దే గ్రీట్ అదర్స్. మరి అలా తమిళ భాషతో కానివ్వండి, తమిళ సంప్రదాయంతో కానివ్వండి, తమిళ విధానాలతో వాళ్లకు మమైకమై ఉంటారు. కాబట్టి ఆ ఎలిమెంట్ను ఫుల్గా క్యాష్ చేసుకోవాలనేటువంటి, అడ్వాంటేజ్గా తీసుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో ముఖ్యంగా తమిళ్ ఐడెంటిటీని ముందుకు తీసుకొని వెళ్ళాలి అనేటువంటి ఒక ప్రాతిపదికతో సీమన్ గారు నామ్ తమిళర్ కచ్చి అనేటువంటి ఒక పార్టీని స్టార్ట్ చేశారు. ఈ పార్టీలో ఓన్లీ ఇంటెలెక్చువల్స్ ఆర్ గివెన్ ద టికెట్స్. దట్ ఈస్ వన్ ఆఫ్ ది స్పెషాలిటీస్ అని మనం చూసుకోవచ్చు. అంటే చదువుకున్న వాళ్ళు తమ యొక్క ఆ తెలివితేటల్ని సమాజ అభివృద్ధికి వాడాలి అనేటువంటిది ఈ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా తమిళ సంప్రదాయాలకు దూరంగా ఉండకుండా వాటికి అనుబంధంగా ఉంటూ ప్యారలల్గా మనం డెవలప్మెంట్ను కూడా తీసుకొని వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో వచ్చిన పార్టీ. అయితే ఇప్పుడు నిజంగా మనం ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడైతే చూస్తూ ఉన్నామో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనం ట్రెండ్స్ అక్కడ గమనిస్తూ ఉన్నాం. మెజారిటీ ఆఫ్ దెమ్ ఏమంటున్నాయంటే డిఎంకే విల్ కమ్ బ్యాక్ టు పవర్ అని ఇప్పుడు ఉన్నటువంటి అనాలిసిస్ అండ్ డేటా చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈజ్ ఇట్ గోయింగ్ టు బి దట్ ఈజీ ఫర్ డిఎంకే అంటే కూడా డెఫినెట్లీ నాట్. ఎందువల్ల అంటే ఏఐఏడిఎంకేకు డిఎంకే యొక్క యాంటీ ఇన్కంపెన్సీ అనేటువంటిది ముఖ్యంగా పనిచేస్తుంది. అలాగే డిఎంకే పార్టీలో కూడా ఈ మధ్యకాలంలో చూస్తే కరప్షన్ ఛార్జెస్ చాలా ఎక్కువ అయ్యాయండి.
అసలు తమిళనాడులో మనం ఎన్నడూ మునుపు చూడనటువంటి కరప్షన్ ఛార్జెస్, ముఖ్యంగా క్యాబినెట్ మినిస్టర్సే అటువంటి ఇన్సిడెంట్స్లో ఉదంతాల్లో ఉండటం, అలాగే పట్టుబట్టడం, అలాగే అక్కడ జరిగినటువంటి చాలా అవకతవకలు, పెద్ద పెద్ద స్కామ్స్ జరిగాయి. మరి వీటన్నిటి ఒక దృక్కోణంలో మనం చూసినట్టయితే డెఫినెట్గా ఇవి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎలక్షన్లకు వెళ్తూ ఉంటారో ప్రజల యొక్క మనోభావాలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఎందువల్ల అంటే తమిళియన్స్ ఒకటి గమనించాం, వాళ్ళకు పేపర్ రీడింగ్ అనేటువంటిది చాలా ముఖ్యం. మామూలుగా అక్కడ ఉన్నటువంటి లిటరసీ రేట్ కూడా ఎక్కువ కాబట్టి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ లెవెల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనం వెళ్ళి మేము ఇలా చేయాలని అనుకుంటున్నాం, ఇలా చేయబోతున్నాం అని ప్లెయిన్గా చెప్తే వాళ్ళు దాన్ని స్వీకరించారు. మీరు నిజంగా ఇలా చేయాలనుకుంటే మీ యొక్క రోడ్ మ్యాప్ ఏంటి, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, అది స్పష్టంగా వాళ్లకు కన్విన్స్ చేయగలిగితేనే వాళ్ళు ఒప్పుకుంటారు. కాబట్టి తమిళ్ మెంటాలిటీ కానివ్వండి, తమిళియన్ యొక్క ఆలోచన విధానం అలా రిజిడ్గా ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా వాళ్ళతో ఓటు వేయించుకోవాలి అంటే మనం చెప్పే అంశం సానుకూలంగా వాళ్లకు అర్థమయ్యేటట్టు ఉండాలి, అలాగే వాళ్ళు స్పందించేటట్టు ఉండాలి, సమాజ హితంగా ఉండాలి, అది ప్రాక్టికల్గా ఉండాలి ముఖ్యంగా. మరి ఇంప్రాక్టికల్గా, హైపోథెటికల్గా కనుక మనం ఏదైనా ప్రతిపాదన చేస్తే దట్ పార్టీ విల్ బి రిజెక్టెడ్ అవుట్ రైట్. మనం చూసాం కొన్ని పార్టీస్ కూడా, తమిళ మున్నేట్రం ఉండని అటువంటి పెద్ద పెద్ద పార్టీస్ కూడా దే డిడ్ నాట్ గెయిన్ ఈవెన్ 1 సీట్. దానికి కారణం ఏంటంటే హైపోథెటికల్ ప్రామిసెస్. అలాగే మన విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ఏదైతే ఉంటాయో దాన్ని ముందుకు తీసుకొని వెళ్దామంటే కూడా అక్కడ సాగదు. కాబట్టి డిఎంకే పార్టీ అలాగే ఏఐఏడిఎంకే పార్టీ ట్రెడిషనల్ రైవల్స్ అయినా కూడా ఇప్పుడు వచ్చినటువంటి ఒక మార్పు ఏంటి అంటే కొత్త పార్టీస్ ఇవి ముందుకు వస్తున్నాయంటే అర్థం ఏంటి, ఈ రెండు పార్టీల్లో ఏదో ఒక పార్టీ ఓట్లను, ఓట్ బ్యాంక్ని ఇది చీలుస్తున్నాయి, కట్ చేస్తున్నాయి, అఫెక్ట్ చేస్తున్నాయి, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయని అర్థం. మరి ఏ పార్టీని ఏ పార్టీ ఎంత మేరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తోంది, డ్యామేజ్ చేస్తోంది, ఇవన్నీ కనుక మనం సమీకరణాలు తీసుకున్నట్టయితే మరి అర్బన్ ఏరియాస్లో ఏ పార్టీకి ఇబ్బంది కలిగిస్తోంది, రూరల్లో ఎలా ఉంది, ఓవరాల్ ఎలా ఉంది, ఇవన్నీ మనం చూసుకున్నప్పుడు నిజంగా చెప్పాలి అంటే ఇప్పుడు ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే ఓటర్ టర్నౌట్ కూడా ఈసారి బాగా ఎక్కువగా ఉంది. అంటే ఇట్స్ అరౌండ్ 85% అని విన్నాం. కాబట్టి 85% అనేటువంటిది చాలా పెద్ద నెంబర్. కాబట్టి డెఫినెట్లీ చేంజ్కి సంకేతమే. కానీ మరి ఆ చేంజ్ అనేటువంటిది ఎలా ఉంటుంది, ఎవరి యొక్క కాంబినేషన్స్తో ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు చాలా పెద్ద ఫ్యాక్టర్ అయిపోయింది తమిళనాడు మొత్తం. అక్కడ ఉన్న పొలిటికల్ సర్కిల్స్లో ముఖ్యంగా డిఎంకేనేమో బాగా కాన్ఫిడెన్స్తో ఉంది. డెఫినెట్గా మేము అభివృద్ధి పథకాలతో మేము ఎలా స్టేట్ని ముందుకు తీసుకెళ్ళామో ఆ పథకాలే, అలాగే మేము ఇచ్చినటువంటి విమెన్ ఓరియంటెడ్ స్కీమ్స్ కూడా తప్పక మమ్మల్ని మళ్ళీ పవర్లోకి తీసుకొని వస్తాయనేటువంటి ఒక ఉద్దేశంతో ఉన్నాయి. మరి ఈ మధ్యకాలంలో ఉదయనిధి స్టాలిన్ కూడా చేసినటువంటి కొన్ని యాంటీ హిందూ రిమార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంది. ఎందువల్ల అంటే ఇది సెక్యులర్ కంట్రీ. మరి సెక్యులర్ కంట్రీలో ఎప్పుడైతే మనం ఉంటున్నామో మనకి ఇష్టం ఉన్నటువంటి విధానాన్ని మనం పాటించవచ్చు. కానీ యూ కెనాట్ డిక్లైన్ ఆర్ కామెంట్ ఆర్ మేక్ డెరగేటరీ స్టేట్మెంట్ ఆర్ రిమార్క్ అబౌట్ అదర్ పీపుల్ ఆర్ అదర్ ప్రాక్టీషనర్స్ ఆఫ్ రిలీజియన్. మరి ఇప్పుడు నిజంగా మనం చెప్తున్నామంటే ఎవరైనా కూడా హిందూ మతం మీదే ఇటువంటి కామెంట్స్ చేస్తున్నారు. మరి వేరే మతాల మీద అలా చేయడానికి వాళ్ళకి ధైర్యం చాలటం లేదు. కాబట్టి హిందువులు మామూలుగా టాలరెంట్గా ఉంటారు, సరే పెద్దగా దాన్ని సీరియస్గా తీసుకోరనే ఉద్దేశంతోనేమో ఉదయనిధి స్టాలిన్ కూడా ఆ విధంగా కొన్ని కామెంట్స్ చేశారు. కానీ అతను ఊహించని విధంలో హిందూ సొసైటీ మొత్తం రియాక్ట్ అయింది, వైలెంట్గా ప్రొటెస్ట్ చేశారు. కాబట్టి డెఫినెట్లీ అతని టోన్ కూడా తగ్గించుకొని ఇప్పుడు మాట్లాడుతున్న నేపథ్యంలో దీన్ని నిజంగా తమిళులు ఒప్పుకుంటారా? అలాగే యాక్టర్ విజయ్ చెప్పినటువంటి ఏదైతే ఒక వెల్ఫేర్ అలాగే రాడికల్ థింకింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో, రీఫార్మేటరీ ప్రాసెస్ ఏదైతే ఉందో దానివైపు మొగ్గు చూపుతారా? ఇవన్నీ కూడా మనం వీ హ్యావ్ టు వెయిట్ టిల్ May 4th. ఎందువల్ల అంటే అఫీషియల్ ఎలక్షన్ రిజల్ట్ అప్పుడు వచ్చినప్పుడు ఈ సమీకరణాలన్నీ కూడా ఎలా ఆ పార్టీని ఎవరైతే గెలుపుని అందుకున్నారో ఆ పార్టీ వైపు ఎలా ప్రభావితం చేశాయని మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అయితే ఒక రకంగా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫేవరింగ్ డిఎంకే, బట్ ఇట్స్ నాట్ సెట్ దట్ డిఎంకే వుడ్ హ్యావ్ ఎ ఫైన్ టైమ్ లైక్ ఈజీ టైమ్ ఇన్ విన్నింగ్ దిస్ ఎలక్షన్ అని కూడా ఇంకొక వర్గం చెప్తున్నటువంటి నేపథ్యంలో లెటస్ వెయిట్ అండ్ సీ. ఎందువల్ల అంటే ఈ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకమైనటువంటివి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మోర్ దెన్ 100% దీంట్లో
వాళ్ళ యొక్క ఎఫర్ట్ అనేది పెట్టారు కాబట్టి వీ ఆల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ టిల్ May 4th. థ్యాంక్ యూ.